H1B వీసా అనేది ఏదైతే అమెరికన్ కంపెనీస్ ఉంటాయో, యుఎస్ అంటే అమెరికన్ ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు ఫారెన్ ప్రొఫెషనల్స్ని ఎవరైతే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి బాగా కష్టపడి పనిచేసి మంచి టాలెంట్ ఉంటారో, అమెరికాలో అలాంటి టాలెంట్ దొరకదో అలాంటి వాళ్ళని H1B వీసా ద్వారా అమెరికాకి తీసుకొచ్చి అమెరికాని ఎన్రిచ్ చేయటం. అయితే ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది మిస్యూజ్ అవుతుంది, అబ్యూజ్ అవుతుంది. అమెరికన్ వర్కర్స్కి జాబ్ ఇవ్వట్లేదు. టెక్సస్ ఎకానమీలో మనం గమనిస్తే కనుక అమెరికన్ వర్కర్స్ కన్నా ఫారెన్ వర్కర్స్కే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. కాబట్టి H1B వీసా పిటిషన్స్ అనేవి మేము ఫ్రీజ్ చేసేస్తున్నాం అని చెప్పి గ్రెగ్ అబాట్ ఎవరైతే టెక్సస్ స్టేట్ గవర్నర్ ఉన్నారో ఆయన అనౌన్స్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో అది అమెరికన్ ఎంప్లాయ్మెంట్కి, అమెరికన్ టాలెంట్కి సపోర్ట్ అవ్వాలి, సప్లిమెంట్ అవ్వాలి, కానీ వాళ్ళని రీప్లేస్ చేయకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది అమెరికన్ వర్క్ ఫోర్స్ అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. దీనికి సంబంధించి టెక్సస్ గవర్నర్ చాలా విషయాలు చర్చించారు. ముఖ్యంగా H1B వీసా ప్రోగ్రామ్ అనేది చాలా గుడ్ ఫెయిత్తో మంచి రిక్రూట్మెంట్ కోసం నడుస్తుందని, ఫారెన్ లేబర్, ఫారెన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే టాలెంట్తో ఉంటారో వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చామని, కానీ ఈ H1B వీసా ప్రోగ్రామ్ చాలా వరకు మిస్యూజ్ అవుతుందని, దానికి సంబంధించి ఆయన చాలా పెద్ద ఎంక్వైరీ చేశానని, ముఖ్యంగా అమెరికన్ టెక్సస్ స్టేట్లోని పబ్లిక్ స్కూల్స్, యూనివర్సిటీస్ ఇలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ని ఆయన ఎంక్వైరీ చేసి ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది అబ్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా కొత్త పిటిషన్స్ అన్ని ఆపేయాలని కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాదు H1B వీసా ప్రోగ్రామ్స్లో మనం గమనిస్తే కనుక దాదాపు ప్రతి సంవత్సరం ఎవరైతే మంచి టాలెంట్, ఫారెన్ టాలెంట్ ఉందో వాళ్ళందరినీ అమెరికన్ ఎంప్లాయర్స్ తీసుకెళ్ళొచ్చు అనమాట.